ప్రొనౌన్సియేషన్ కూడా ఇంపార్టెంట్. వెహికల్స్ని వెహికల్స్ అనకూడదు, వెహికల్స్ వెహికల్స్. ఆ హెచ్ ఎక్కువగా పలక్కండి, తినేయాల. వెహికల్స్ వెహికల్స్. గట్లనే ఇంటర్వ్యూ అంటున్నారు, ఇంటర్వ్యూ ప్రొనౌన్సియేషన్ ఇంటర్వ్యూ కాదు, ఎన్ పక్కన టీ వచ్చినప్పుడు టీ పూర్తిగా తినేయాల. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్తాను, ఇంటర్వ్యూ ఎర్ర తినేయండి ఫస్ట్, అప్పుడు ఏమవుద్ది, ఇంటర్వ్యూ అవుతుంది. తర్వాత టా తినేయాల, ఇంటర్వ్యూ. మీరు ఇంటర్వ్యూ అంటారు ఏది ఎర్ర తీసేస్తే, ఆ టా కూడా తీసేస్తే ఇనవి ఇనవి. పదం ఒకలాగా ఉంటుంది, పదనిసి మరోలాగా ఉంటుంది, అదే ఇంగ్లీషు. సో ఇంటర్వ్యూ చూడటానికి ఈ ఆ ఉంటుంది, కానీ ప్రొనౌన్సియేషన్ పరంగా ఎన్ పక్కన టీ వచ్చినప్పుడు ఒక వర్డ్లో ఇననెట్, సెనక్లాస్, ఇనవ్యూ, నాట్ ఇంటర్వ్యూ, ఇనవ్యూ. సో ఎలా పలకాలప్పుడు, టుమారో ఐ షుడ్ అటెండ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఇక్కడ పదం ఎప్పుడు చూసినా ఒకలాగుంటే ప్రొనౌన్సియేషన్ కూడా అలానే ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో కాదు, చాలా సందర్భాల్లో ఇంగ్లీష్లో పదం ఒకలాగా ఉంటుంది, పదనేసి మరోలాగా ఉంటుంది. ఇప్పుడు శాంతాక్లాజ్, శాంతాక్లాజ్ కాదు, సెనక్లాజ్. ఆ ఎన్ పక్కన టీ వస్తే టీ పూర్తిగా తినేయాల. బట్ ఫస్ట్లో మనకి ఏంటంటే అలవాట్లో పొరపాటు అన్నట్టుగా కొన్ని పదాలు మనం ఇంటర్వ్యూ 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 అనేస్తాం. అయితే వాటర్ అంటున్నాం, వాటర్ అనకూడదు, అలానే ఇంటర్వ్యూ అనకూడదు. మనం అంటే మన పిల్లలు కూడా అదే నేర్చేసుకుంటారు, అదే కరెక్ట్ అనుకుంటారు కదా. సో ప్రొనౌన్సియేషన్ ప్లేస్ అ వైటల్ రోల్. ఇంటర్వ్యూ, ఇన్ అన్ ఇంటర్వ్యూ, ఇన్ అన్ ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ మనం తెలుగులో రాసుకుంటే ఇంటర్వ్యూ అని వస్తుంది, కానీ ఎర్ర తినేయాల. ఎర్ర తినేస్తే ఏమవుద్ది, ఇంటర్వ్యూ అవుతుంది. తర్వాత టా తినేయాల, అప్పుడు ఏమవుతుంది, టా ఉండకూడదు, ఎర్ర ఉండకూడదు, ఇనవ్యూ ఇనవ్యూ. అట్లా ఇన్ అన్ ఇంటర్వ్యూ. సెనక్లాస్ ఇంటర్మీడియట్ అంటాం, అసలు ఇంటర్మీడియట్ అనకూడదు. గట్ల ఎన్ పక్కన టీ వచ్చినప్పుడు తినేయాల టీ. ఇన్ మై ఇంటర్మీడియట్ ఐ స్కోర్డ్ 77%. సో ఇంటర్నెట్ అంటాం మనం, ఇంటర్నెట్ అనకూడదు అసలు, ఇంటర్నెట్. చెక్ యోర్ ఇంటర్నెట్, ఇంటర్నెట్. మ్యామ్ చెక్ యోర్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇంటర్నెట్ అంటాం మనం, కానీ యాక్చువల్గా ప్రొనౌన్సియేషన్ వచ్చేసి యాజ్ పర్ రూల్ అంటే గ్రామర్, నాట్ గ్రామర్ అనకూడదు, గ్రామర్. ఆర్ తినేయాల. గ్రామర్ అంటే రూల్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్. సో ఇంటర్నెట్ని ఇంటర్నెట్ అనకూడదు, ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ అనకూడదు. అర్థమవుతుందా, అర్థమవుతుందా? టిటిటి. సో వెహికల్స్ని ఏమనాలి, వెహికల్స్. వెహికళ్ళు, వెహికల్స్, వెహికల్, వెహికళ్ళు, వెహికళ్ళు. ఎస్, అలా వెహికల్. వెహికళ్ళు గుర్తుపెట్టుకుంటే వెహికల్ అనాలని అర్థమైపోతుంది. వెహికల్ అనకూడదు. హెచ్ ఉన్నా కూడా పదం ఒకలాగా ఉంటుంది, పదనిసం మరోలాగా ఉంటుంది. హెచ్ ప్రొనౌన్సియేషన్లో పెట్టకూడదు. చూడటానికి హెచ్ ఉండాలి, రాస్తున్నప్పుడు హెచ్ ఉండాలి, బట్ పలుకుతున్నప్పుడు హెచ్ పలకూడదు. ఇప్పుడు ఈవెన్ మనం ఆర్ 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 అంటాం, అసలు ఆర్ని ఆర్ అనకూడదు, తినేయాల సగం. ఆర్ఆర్ఆర్ మూవీలో మనం చూస్తే ఆర్ఆర్ఆర్ అనకూడదు అసలు. సో వాటర్, వాటర్ అనకూడదు, ఆర్ తినేయాల. వరు. అసలు వాటర్ అంటే మీనింగ్ పక్కన పెడితే నారాయణ మీనింగ్ చెప్తా ఫస్ట్. నారా అంటే వాటర్, ఆయనము అంటే మూమెంట్, అంటే కదలిక. భగీరథుడు వెనకాల గంగ ప్రవహిస్తూ అలా కదులుతూ వెళ్ళిపోతుంది కదా, అట్లా ప్రవాహం అనేది ఉండాలా, మూమెంట్ ఉండాలా, లేకపోతే స్టాగ్నెంట్ అయిపోతుంది. మనకి మూమెంట్ లేకపోతే వాటర్కి నీళ్లు కంపు కొడతాయి కదా, అట్లానే ఒక మనిషికి మూమెంట్ లేకపోతే శవం ఉంటావు మనం. శవం అయ్యాడు, జీవత్ శవం అయ్యాడు అంటే మూమెంట్ ఉంటుంది. బట్ మూమెంట్ ఉంటే ఆయనం అంటారు, ఉత్తరాయణం దక్షిణాయనం లాగా. నారాయణ. సో నారాయణ, నారాయణ అంటే ఏంటి, మూమెంట్ ఆఫ్ వాటర్, నీళ్ళ యొక్క కదలిక. నారా చంద్రబాబు, నారా లోకేష్, ఆ నారాయణ కాలేజ్. నారా అంటే నీరు, సోర్స్ అనమాట. దట్ ఈస్ ద మెయిన్ సోర్స్. మనం ఏది లేకపోయినా బతకగలం, కానీ గాలి నీరు లేకపోతే బతకగలం అన్నట్టు. సో దట్ ఈస్ ద సోర్స్. సో నారాయణ అంటే మూమెంట్ ఆఫ్ వాటర్. ఆయనము, ఉత్తరాయణము, దక్షిణాయనం అంటాం. సో మూమెంట్ ఆఫ్ వాటర్. వెహికల్స్ మూవ్ అవుతున్నాయి, కానీ వెహికల్స్ అనకూడదు, మూవ్ అవుతున్నాయి, వెహికల్స్ కాదు, వెహికల్స్. సో వాటర్ ఎలా కదులుతుందో, నారాయణ అంటే వాటర్కి ఒక కదలిక ఉంటే, ఆయనము అంటే మూమెంట్. సో వాటర్ యొక్క కదలిక. గట్లనే వాహనముల కదలికలు. బట్ వెహికల్స్ అనకూడదు కదా, మనకి తొందరలో వచ్చేస్తుంది, కానీ అది మనం అలవాటు చేసుకోవాలా. ఇది కరెక్ట్ కాదు కదా, మళ్ళీ మన పిల్లలే నేర్చుకుంటారు, నెక్స్ట్ జనరేషన్. సో అట్లా కాకుండా మనం తప్పు పలకూడదు కదా. సో దే ఆర్ మెనీ వెహికల్స్ విచ్ ఆర్ మూవింగ్. సో లెఫ్ట్, రైట్,
వెహికల్స్ మూవ్ అవుతున్నాయి. వెహికల్స్ వెహికల్స్ వెహికల్స్. దేర్ ఆర్ ఆర్ అనకూడదు. దే ఆర్ మెనీ వెహికల్స్. దే ఆర్ మెనీ వెహికల్స్. ఐ నీడ్ వాటర్ while driving. Tomorrow I should attend for an interview using a vehicle. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. గట్లానే సిచ్యువేషన్ తగ్గట్టు వర్డ్ పెట్టాలి. ఆ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే పక్కనోడికి కనుక కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ తెలిస్తే కింద నుంచి పై వరకు చూస్తాడనమాట, ఎవడ్రా ఈడు అన్నట్టు. అంటే అలా చూడకూడదంటే ముందు కనీసం మినిమం మనం రోజు వాడే పదాలైనా తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే లక్షల పదాలు ఉంటాయి ఇంగ్లీష్లో, అన్ని కాకపోయినా రోజుకి ఒక 10 పదాలు తెలుసుకుంటే సరిపోతుంది కదా. సో వాటర్ని వాటర్ అనకూడదు, వెహికల్స్ని వెహికల్స్ అనకూడదు, వెహికల్స్. అలానే ఇంటర్వ్యూనే కాదు ప్రొనౌన్సియేషన్, ఇంటర్వ్యూ. అలానే క్వశ్చన్లు వేసేవాళ్ళు ఉంటారు, ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పేవాళ్ళు ఉంటారు. ఇంటర్వ్యూ VIEWER VIEWEE. సో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కాదు, ఇంటర్వ్యూ. అలానే ఇంటర్నెట్ కాదు, ఇంటర్నెట్. శాంతాక్లాస్ కాదు, సనక్లాస్. ఇంటర్మీడియట్ కాదు, ఇంటర్మీడియట్. సో ఎన్ పక్కన టీ వస్తే టీ పూర్తిగా తినేయటం బెటర్. అలవాటు కాని వాళ్ళు ఫస్ట్ ఇంటర్లో ఉన్న తినేయండి, అప్పుడు ఇంటర్వ్యూ అవుతుంది. ఇంటా బయట ఇంటర్వ్యూ. ఆట కూడా తినేస్తే ఇంటర్వ్యూ. చాలా మందికి తెలియదు ఇది. ఈవెన్ ఇంటర్వ్యూ చేశాము అని ఒకళ్ళు, నా ఇంటర్వ్యూ తీసుకున్నారని మరొకళ్ళు. ఈవెన్ యాంకర్ సుమాకు కూడా ఆ ప్రొనౌన్సియేషన్ తెలియదు. ఇంటర్వ్యూ వెహికల్స్ వాటర్